అమ్మ కొంచెం మీ మాట వినిపిస్తలేదమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. అమ్మ ప్రసన్న. హలో చెప్పండి. అమ్మ మా పాస్టర్ గారు లైన్ లో ఉన్నారమ్మా, మాట్లాడండి తల్లి. అమ్మా ప్రైజ్ లార్డ్ నాన్న. అమ్మా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మా దేవుని కృపను పెట్టి మీరు పాడేటువంటి పాటలు మనసుకు హత్తుకుంటాయి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. థాంక్యూ పాస్టర్. నేను మీ పాటలకి ఫ్యాన్ అండి. థాంక్యూ పాస్టర్. పెద్ద ఫ్యాన్ నేను మీకు. మాది కర్ణాటక అమ్మా. పాస్టర్. యాక్చువల్ గా ఆంధ్రానే మాది, ఒంగోలు. ఇక మేము కర్ణాటకలో సెటిల్ అయిపోయాం. ఈయన ఏంటంటే నాకు విజయవాడలో చర్చ్ ఉంది. ఈయన మన పిఏకి ఫోన్ చేసి సరే ఒకసారి ఆమెను ఒకసారి కలపండి, ఒకసారి మాట్లాడదాం ఆమెతో. చాలా రోజులు బట్టి నేను అనుకుంటున్నా. చాలా బాగా పాడుతున్నారు పాటలు. అమ్మ ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రోగ్రామ్, ఇప్పుడు మనది వార్షికోత్సవం ఉంటే పాడగలరా? వస్తా పాస్టర్. ఓకే, ఎంత తీసుకుంటారు? అయ్యో నో డిమాండ్ పాస్టర్, మీరేమిస్తే అదే అంతే. అంతేనా? తీసుకోవడం, దీవించి రావడం అంతే. పాప ఇది ఓపెన్ ఉంది, అట్లా కొడుతున్నారు. అదే కొంచెం బాగా పాడుతున్నారమ్మా ఇది. థాంక్యూ పాస్టర్. ఇప్పుడు ఎట్లమ్మా, మీరు ఏమన్నా నేర్చుకున్నారా పాటలు ఏమన్నా? ఏం లేదు పాస్టర్, మామూలుగా మా నాన్నగారు రెగ్యులర్ గా హార్మోనియం వాయించేవారు, హెడ్ మాస్టర్ మా నాన్న. హార్మోనియం వాయించి ఎవ్రీడే 7:30కు మాకు ఇంట్లో ప్రేయర్ అనమాట. 13 మంది నేను పిల్లలం. అట్లా ఖచ్చితంగా శృతిలో వాడాల్సిందే, కొట్టేవాడు మా నాన్న తప్పు పాడితే. అట్లా చిన్నప్పటి నుండి ఎర్లీ మార్నింగ్, సండే ఎర్లీ మార్నింగ్ లేపి పాడిచ్చేవాడు. ఇక అదే అట్లే అలవాటు అయిపోయింది అందరికి. ఈ మధ్య నేను యూట్యూబ్ లో చూస్తున్నా, ఏదో వివాదం ఏదో అవుతుంది బాగా. మరి ఏదో వింటున్నాను. ఎవరో పాస్టర్ ఆయన, నాకైతే తెలీదు, తర్వాత చెప్పారు ఎవరో మాథ్యూ అని. నేనేంటంటే అంత మంది ముందర ఒక ఉమెన్ పట్టుకొని వెంట్రుకలు విరబోసేసుకుంటది, లిప్స్టిక్ పెట్టేసుకుంటది అని గలీజ్ గా డాన్స్ చేసి చూపిస్తుంటే నాకు కోపం వచ్చింది పాస్టర్. అందుకని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసా. వాక్యం చెప్పండి, ఎప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి అంతమంది ముంగట నిలబెట్టి అసహ్యంగా మాట్లాడి దాన్ని ఏదో ఒక మెసేజ్ గా తిప్పి అది పద్ధతి కాదు కదా పాస్టర్. వీళ్ళకి చాలా మంది పాస్టర్లు అమ్మా ఏమవుతుందంటే వాక్యం చదువుకోకుండా ఏదో ఒక అంశాన్ని తీసుకొని, అంటే ట్రెండింగ్ లో ఉండే ట్రెండింగ్ లో ఏది ఉంటుందో దాన్ని అంశాన్ని తీసుకొని అంశంతోనే మాట్లాడడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడున్నాడు బెల్లంపల్లి ప్రవీణ్, తెలుసు కదా? ఆడేం చేస్తాడంటే అన్యులు దేవత అయినటువంటి దుర్గమ్మ వారిని, అది కూడా రాంగే. నేను ఒకసారి వాడికి ఫోన్ చేసి చెప్తూ కొట్టాను, బాబు నువ్వు మన దేవుడి గురించి చెప్పు, ఇంకొక దేవుని గురించి నీకెందుకు? అవును, ఇప్పుడు సైతాన్ అంటే తప్పు కదా. అదే కదా పాస్టర్, దాని నుండి ఎంత రేంజ్ లేసింది. కొంచెం జ్ఞానంగా అసలు అవన్నీ అవసరం లేదు పాస్టర్. మనము దేవుని సువార్త ప్రకటిస్తే చీకటి ఆటోమేటిక్ గా వెళ్తుంది కదా పాస్టర్. చీకటి గురించి ఎందుకు అంటా నేను, వెలుగు గురించి ప్రకటించు. చీకటి ఇంత కఠినమైనది అనకుండగా వెలుగు ఇంత మంచిది. అనారోగ్యం ఇట్లా పడేస్తుంది అనకుండగా ఆరోగ్యం ఇట్లా లేపుతుంది. అంతే అట్లా నేను చెప్తా. ఇదేంటి పాస్టర్ 24 గంటలు ఒక ముసుగు దగ్గర గంటల మెసేజ్లు, ఏదైనా లిప్స్టిక్ దగ్గర గంట మెసేజ్లు, ఫేర్ అండ్ లవ్లీ దగ్గర గంట మెసేజ్లు. ఇప్పుడు ఒక యూత్ తయారైనారు పాస్టర్, నెక్స్ట్ జనరేషన్ యూత్. యాంకిల్ లెగ్గిన్ వేసుకుంటే పాపం, అది సిగ్గు లేకుండా యాంకిల్ వేసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఎట్లా వెళ్ళింది మీరు ఇన్న వాక్యం? తప్పు కదా. అసలు ఆడవాళ్ళ గురించి, వాళ్ళ యొక్క విధి విధానాల గురించి వదిలేయాలి. ఎందుకు పాస్టర్? నేను అందుకే అన్నా, రే మీరు మానేసుకోండి, జడలు వేయండి, మాకు వచ్చి జడలు వేయండి, మాకు రాదు కదా అమ్మాయి, మేము వేసుకుంటే మీకు నచ్చదు, రండి మీరే జడలు వేయడం నేర్చుకోండి, ఎవ్రీడే వచ్చి వేయండి, మేమన్నా ప్రీచింగ్ అనే చేసుకుంటాం, మీకేం పని లేనట్టుంది అని చెప్పాను నేను. సూపర్ మాట చెప్తాను. బ్లౌజులు ఇట్లా వేసుకుంటారు అంటున్నారు కదా, మీరు టైలర్ షాప్ పెట్టండి రా, ఆత్మీయ టైలర్ షాప్ అని పెట్టండి, కొంచెం మేము వచ్చి అక్కడే కుట్టించుకుంటాం, మీకు ఇష్టం వచ్చినట్టు కుట్టండి, మేము వేసుకుంటామని చెప్పిన అని పబ్లిక్ లో చెప్పిన.
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఆ, గుడ్. ఎంత మంట అయిందంటే పాస్టర్ అసలు వాక్యమే లేదు పాస్టర్. ఈ పొద్దు రేపు ప్రజలకు తండోపతండాలుగా వెళ్తారు వాళ్ళ దగ్గరికి, ఎవరిదో ఒకటిది తీసుకుంటారు, వాళ్ళని గలీజ్గా తిడతారు. గోకుడు అనమాట. గోకుతే ఎట్లా గోకుడు వచ్చిన వాళ్ళకు ఉంటుంది చూడు బ్రదర్ పాస్టర్, అట్లా. అందుకే నేను అన్నా, పదండి టైలర్ షాపులు పెట్టండి, లేదంటే జడలు వేసుకోవడం నేర్చుకోండి, ఎందుకు మరి మీకు బైబుల్ అని అన్నాను పాస్టర్. దానికి వాళ్ళు ఎవరెవరో లేసారు నా పైన. ఓ మామూలుగా లేయలేదు పాస్టర్, ఎవరు? ఎన్ని పదాలతోనే, ఎంతమందో దాని కింద నాకు కాల్ చేయటం, తిట్టటం, అనే పదాలు తిడుతున్నారు ఇప్పుడు నాకు వాళ్ళ అనుచరులు. అయ్యో, ఎవరు? మ్యాథ్యూస్ వాళ్ళ అనుచరులా? వాళ్ళ చర్చి మెంబర్స్. నెంబర్ ఉందా మ్యాథ్యూస్? పాస్టర్ అనే పదాలు తిడుతున్నారు నన్ను. నేనన్నా తప్పు కదా, ఒక ఆడపిల్ల నేనేమన్నా అంటే పాస్టర్, ఇక నేను విధవ అనేది మేలైంది, మీరు ఇంకా కంపు మాటలు మాట్లాడుతున్నారు కదా అని నేను అన్నా. నాదన్నా పెద్ద పదం కాదు విధవ అనేది, మీరు మాట్లాడితే చాలా గలీజ్గా ఉంది, మీరు నేర్చుకోండి ఫస్ట్ అని చెప్పారు. వీళ్ళకి ఎవరికి వాక్యం తెలియదు మేడం. వీళ్ళు దశమ భాగాలు, ప్రత్యేక కానుకలు, లేదంటే ఏదైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకోండి, విశ్వాసుల్లో ఒక అమ్మాయిని, ఇక ఏదో ఇక ఇది మీకు ఆ ప్రార్థన చేద్దాం, ఈ ప్రార్థన చేద్దాం అని చెప్పేసి లోపరుచుకోవటం, ఇదే పని వీళ్ళకి. ఇప్పుడు వాక్యం ఎవరు చెప్తున్నారు మేడం? ఇప్పుడు రంజిత్ వైపు తీసుకోండి, అతను ఏంటి అసలు రియల్ గా చెప్తున్నాడు అతను. అప్పుడు వాక్యం ఏడ నిలబడుతుంది చెప్పండి? ఇప్పుడు కదమ్మా, పాస్టర్ అంటే ఏంటి? ఫాదర్ అంటారు, ఫాదర్ అంటే తండ్రి. పాస్టర్ కూడా తండ్రి కిందకే వస్తాడు. ఆ తండ్రి స్థానంలో ఉన్నవాడు నువ్వే ఆ విధంగా విశ్వాసులని విధంగా చేస్తే తప్పు కదా. చాలా రంజిత్ వైఫ్ గారి విషయం మీ దృష్టికి వచ్చిందమ్మా? విన్నాను పాస్టర్, అది నేను మామూలుగా యూట్యూబ్ లలో వాళ్ళు వెళ్ళి పెడుతుండగా విన్నాను నేను. అలాగే ప్రసన్న బాబు కూడా అంతే, క్యాన్సర్ వచ్చిందంట కదా పాస్టర్ ఇప్పుడు? వచ్చింది. ఎట్లయినా పాస్టర్, ఒడిలో నిప్పులు ఉంచుకుని ఎడలా వాడు కాలకుండునా అన్నాడు దేవుడు. మంచి మాట. ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాడి కాళ్ళు కమ్మలకుండునా. పాపం కొరకే మరణించిన దేవుణ్ణి అడ్డు పెట్టుకొని పాపం చేస్తే అబద్ధం కాదు కదా. యేసు అనేది అబద్ధం కాదు, సువార్త అనేది అబద్ధం కాదు. అది మనము యేసు ప్రభును మోసుకుంటుంటే ఫస్ట్ మనం కాలుతాం, అది నిజం, అది సత్యం, అది ఇతరులకు సువార్త అని కాదు పాస్టర్. ఇప్పుడు మనం చేసి తప్పు చేస్తూ అది కాలింది కదా ఈ రోజు. అదే అనుకున్నా, మొత్తం తలంతా కట్ చేసుకున్నారు. సో పశ్చాత్తాపం రావాలని ప్రేయర్ చేశాను. తప్పు కదా నువ్వు పబ్లిక్ గా చెప్పడం, నా మీద పడుతున్నారు, అది కూడా చాలా తప్ప. అదొకటి ప్రసన్న బాబు కూడా అదే చెప్పాడు, నేను రేప్ చేస్తే నా ఇష్టం, నేను చేస్తాను, ఆడికి వెళ్తే ఎన్నో క్వశ్చన్స్ చేస్తాడు, పర్సనల్ గా ఏం చెప్తావు అని. అప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం చూసా, ఏంటబ్బా వీళ్ళు పాత్రలా, లేదంటే ఏమన్నా ఇదేమన్నా బ్రోతల్ హౌస్ ఏమైనా పెట్టుకున్నారా అనిపించింది నాకు. నేనైతే వినలేదు పాస్టర్. ప్రసన్న కుమార్ ఎవరు? ప్రసన్న బాబు అండి, మన అప్పటి సుందర వాళ్ళ. తెలియదండి అది. నేను మందలించాను కానీ వినరండి. చాలా మీకు 190 మంది పాస్టర్లు ఇప్పుడు అదే తీరులో ఉన్నారు. వాక్యం ఎవరు చెప్పట్లా వీళ్ళకి. దేవుడు అన్నాడు, బోధకులైన మీకే ఫస్ట్ తీర్పు ఉంటదని. ప్రతి బోధకుడికి నిజంగా తీర్పు తీర్చాల్సిందే మేడం. దేవుడు తీర్చేస్తాడు పాస్టర్, ఎందుకంటే రాకడ దగ్గర అవుతుంది. రాకడ దగ్గర అవుతుంది, దేవుడు త్వరలో రాబోతున్నాడు. నాకు బాగా ఇష్టమైన పాట ఏంటంటే ఇది ఉంటాను, యేసేమో నా ప్రియుడు నేను ప్రియురాలని అనే పాట. చాలా హుషారుగా ఉంటది అది, ఇది వింటా ఉంటుంటారు. చాలా బాగా పాడుతున్నారు. మీరు ఇంతకుముందు ఏమన్నా సీరియల్ ఏమన్నా చేశారా? సాంగ్స్ ఏమన్నా పాడి అలా ఏమన్నా విడుదల రిలీజ్ చేశాను చూడు పాస్టర్, ఉన్నాయి అందులో. ఉన్నాయా? 5 వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి. ప్రసన్న బోల్డ్ సాంగ్స్ అని సెపరేట్ కూడా పెట్టాను, జూక్ బాక్స్ లో పెట్టాను. అమ్మా అవన్నీ కూడా ఒకసారి నేను కలెక్ట్ చేసుకుని ఒకసారి వింటాను. అమ్మ మీకు బైబుల్ తెలుసా అమ్మా? బైబుల్ మీరు చదివారా? బైబిల్ నుంచే కదా పాస్టర్ బతికింది. వెరీ గుడ్ అమ్మా. అమ్మా ఈ మ్యాచ్ అనే అతను నెంబర్ ఉంటే చూడండి, ఒకసారి మొదలుస్తాను నేను. పాస్టర్ నా దగ్గర ఎవరివి లేవు పాస్టర్, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు.
ఏదైనా ఉంటే నేను అంటాను, అయిపోయింది. ఇదంతా నాకు నంబర్లు తెలియదు, అసలు ఆయన పేరే తెలియదు నాకు. వేరే వాళ్ళు చెప్తే ఆహా అనుకున్నా. కానీ వీళ్ళు చేసేటువంటి పనికిమాలిన తనం వల్ల మనం అన్నిల్లో చులకలు అవుతాం. మీరు అన్నది కరెక్టే. ఇలా ఆడవాళ్ళ గురించి పాస్టర్లకు ఎందుకండి ఆయన? తప్పు కదా. వేసుకుంటే దయ్యం, మెట్టలు పెట్టుకుంటే దయ్యం. ఇప్పుడు మెట్టలు పెట్టుకుంటే పెళ్ళైన వాళ్ళ అని తెలుస్తుంది. అవును, ఇండియన్ సంప్రదాయం అది. వీళ్ళకి ఏంటి నొప్పి? ఏంటి పాస్టర్ నాకు అర్థం కాలే నొప్పి వీళ్ళకు. మెట్టలు అనేది పెళ్లికి సూచిక అండి. అది పెట్టుకుంటాను, నేను పెట్టుకుంటా, నొప్పి ఏంటి అంటే నేను తప్పే ఉంది. ఇప్పుడు ఎవరైనా చూస్తారు, యూత్ పిల్లలు చూస్తారు, అరే పెళ్ళయింది అదొక గుర్తు. ఇండియన్ సాంప్రదాయంగా ఒక గుర్తు. వీళ్ళకి ఏంటి నొప్పి అని నాకు కడుపు మండేది. అందుకే తిట్టేది నేను. తిడితే ఇట్లా తిడతావు, అట్లా బూతులు తిడతావు అంటే నాకు కోపం రాదు పాస్టర్. అదొకటి బొట్టు అంటారు, బొట్టు కూడా పెట్టుకోవచ్చు. బూతులు దండ చేసుకుంటాను, ఏంటి నొప్పి వాళ్ళకు? ఏంటి రెడ్ కలర్, నల్లది కూడా ఒక కలరే, ఏంటి నొప్పి? నల్ల పూసలు దయ్యమా? దయ్యం దయ్యం, నువ్వు దయ్యం వేసుకున్నావు. కడుపు మండుతుంది పాస్టర్. అందుకే నేను వెదవా చెత్తనాయల్లా అని ఇట్లా తిట్టుతాను నేను. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవడం రాదు పాస్టర్. కాదమ్మా, వీళ్ళు ఏంటంటే అమ్మా, వీళ్ళకి వాక్యం చెప్పడం చేతగాక ఆడవాళ్ళ మీద పడతారు. ఎవరు టెంట్ లో ఉంటే మెట్టలు పెట్టుకున్నందుకు ఒకడు దయ్యం అని చెప్పి గుండె చేస్తున్నాడు అందరికి. ఇంకా ఏమనాలా నేను? అంటే మెట్టలు తీసేస్తే యేసుప్రభు దగ్గర పోతామా? అంతే కదా, పాయింటే కదా. రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది, పాపం కొరకు మరణించింది, ఇది కాదు. ఓన్లీ మెట్టలే ప్రాబ్లం మీకు, ఓన్లీ నల్లపూసలే ప్రాబ్లం మీకు. అంతే కదా. ఇప్పుడు ఆయన మన కోసం ప్రాణం పెట్టేది పోయింది. అవన్నీ లేదు, అవన్నీ ఎవరు చెప్తారు పాస్టర్? అవి లేవు, దాని సంగతే లేదు. మెట్టలకి వచ్చింది ప్రాబ్లము, నల్ల పూసలకి వచ్చింది ప్రాబ్లము, పౌరులకు వచ్చింది ప్రాబ్లము. వీళ్ళే చెప్పాలి. మా ఇంట్లో అన్నలు లేరు, మా బావగారులు లేరు, వీళ్ళు చెప్తే వినాలా మేము. అందుకే చెప్పిన టైలర్ షాపులు పెట్టుకోండి అంటారు అని చెప్పిన పాస్టర్. ఇంకా ఏమనాలా నేను? ఈ పాస్టర్లు అందరిని తీసుకెళ్లి జైల్లో వేయాలమ్మా, నాకు అర్థమైంది. ఇష్టం వచ్చినట్లు. వీళ్ళు ఏంటంటే బొట్టు పెట్టుకుంటే వీళ్ళకి ప్రాబ్లం. పాస్టర్ ఒకటి ఏంటంటే అన్నిట్లో లేరు, ఏదో సేవ చేసిన నమ్మకంగా సేవ చేసిన చాలా మంది ఉన్నారు. వీళ్ళు గోకుడు బ్యాచ్ అనమాట, గోకుడు బ్యాచ్. ఎవరినో ఒకరిని ఎత్తాలే, ఆమె ఇట్లుంది, ఈమె ఇట్లుంది, ఈమె ఇది పెట్టుకుంది, ఆమె నల్ల పూసలు వేసింది, ఈమె తాలిబొట్టు కట్టుకుంది, ఈమెది ఈమెది. ఇది నాకు నచ్చదు పాస్టర్. నేను ఏమైనా చెప్పుకుంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఎందుకు మరణించాడు, ఆయన ఎంతగా ప్రేమించాడు లోకాన్ని, ఎంతగా తన ప్రాణాన్ని ధారపోసాడు చెప్పు. నీ సాక్ష్యం ఏమన్నంటే యాడ్ చేసి చెప్పు. పాస్టర్ నేను బయటకు వెళ్తున్నాను, ఉంటా పాస్టర్. అమ్మా 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 మళ్ళీ ఫోన్ చేయనమ్మా ఎప్పుడైనా మీకు. సరే పాస్టర్. అమ్మా అమ్మ నాకు ఒకసారి మీకు నా ప్రైజ్ అమ్మా.